హలో అండి. నమస్తే. నేను మీ ప్రమీల. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదండి. ఇదొచ్చేసి నిన్నటి వీడియో అండి. నా నా రోజు ఎలా స్టార్ట్ అవుతుందో, మా పిల్లలతో నేను ఎలా ఉంటానో అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఉదయాన్నే 5 గంటలకైతే లేస్తానండి. లేచిన వెంటనే వంటగదిలోకి అయితే వస్తాను. ఇంకా వంటగదిలో రాత్రి తిన్న అంట్లు అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా నల్ల టబ్‌లో అయితే వేసేసుకుంటాను. ఇంకా పొయ్యి అది కూడా నీట్‌గా అయితే తుడిచేసుకుంటానండి. ఇంకా మా వారొచ్చేసి 6 గంటలకైతే వెళ్ళిపోతారు. ఇంక ఈలోపే వాకిలది కూడా నీట్‌గా ఊడ్చేసుకొని కల్లాపైతే వేసుకొని ముగ్గు వేసుకుంటానండి. అది క్లిప్ అయితే లేదండి, మిస్ అయిపోయింది. ఈసారైతే తీస్తాను. అందుకనే ఇంక ఈలోపే లేచి అయితే అన్నీ కూడా చేసుకుంటానండి. ఇంకా పొయ్యి అది కూడా నీట్‌గా అయితే తుడిచేసుకుంటాను. ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తానండి. ఇంకా మా పిల్లలకైతే క్యారేజీ అయితే కట్టేస్తున్నాను. మాకైతే 5 గంటల నుంచి 7 గంటల వరకు అయితే నీళ్ళైతే వదులుతాడండి. ఇంక ఈలోపే పనంతా కూడా ముగించుకోవాలి. ఇంకా బయటకైతే వచ్చానండి. ఇంకా వరండా అయితే తుడుస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. ఇంకా రోజుకి 2 సార్లు అయితే ఖచ్చితంగా తుడుస్తానండి. ఇంక అసలు ఏది కూడా ఒక దగ్గర ఉంచరండి. ఇంక అన్నీ కూడా లాగుతూనే ఉంటారు మా ఇద్దరు పిల్లలు కూడాను. ఇంకా అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టాను. జాయిగా ఉడుకుతుంది. ఇంక ఈలోపు అయితే తెల్లవారిపోయింది కదండీ! ఇంక అందుకని లైట్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా బట్టలన్నీ కూడా ఉతకవలసినవన్నీ కూడా నానబెడుతున్నానండి. నేనైతే బట్టలు లిక్విడ్ అయితే వాడతాను. సర్ఫ్ అయితే మానేసానండి. చేతులైతే మండిపోతున్నాయి. సర్ఫ్ కానీ, సబ్బు కానీ వాడుతుంటే. ఇంక అందుకని లిక్విడే కొంచెం అనేది ఎక్కువగా వేసుకుంటున్నాను. బాగానే వదులుతున్నాయండి. బట్టలు కూడా మంచిగా స్మెల్ కూడా వస్తున్నాయి. ఇంక ఇప్పుడు వర్షాకాలం కదండీ! ఇంకా ఏదో ఒకటి పెట్టుకోవాలి ఖచ్చితంగా, కంఫర్ట్ అనో లేకపోతే ఏదైనా. ఎందుకంటే సగం ఆరకో కొంత స్మెల్ అయితే వస్తాయండి. ఇంకా తక్కువే ఉన్నాయి. నిన్న నైట్ అయితే ఉతికేసానండి కొన్ని బట్టలు. ఇంకా బట్టలు కూడా నానబెట్టేసిన తర్వాత అంట్లన్నీ కూడా బయట వేసేసి తోముతున్నానండి. మాకు అంట్లు ఎక్కువే ఉంటాయండి. కాకపోతే తక్కువే ఉన్నాయి. వాళ్ళు మా పిల్లలిద్దరు కూడా అన్నం మా బావగారు వాళ్ళ ఇంటికాడ తిన్నారు. ఇంకా అందుకనే తక్కువే ఉన్నాయి. ఆ చెత్త అంతా కూడా చూసి అస్సలు ఏమీ అనుకోవద్దు. కొంచెం టైం పడుతుంది. అది మాది కాదండి, వేరే వాళ్ళది. ఇంకా మేమైతే క్లాత్ అయితే కట్టుకోవాలి. అక్కడ సరిహద్దు అనేది సరిగ్గా లేదండి. కొలుచుకొని అంతా చూసి కట్టుకోవాలండి. మీరైతే అదంతా చూసి కూడా ఏమీ అనుకోవద్దు. ఇంకా ఫాస్ట్‌గా అయితే అంట్లు అనేది తోమేస్తున్నానండి. ఇంకో పక్కన అయితే నీళ్ళైతే పట్టుకుంటున్నానండి. ఇంకా బాత్రూమ్‌లో అది కూడా తోడుకుంటున్నాను. మా పిల్లలైతే లేచారండి. ఇంకా వాళ్ళకైతే బ్రష్లు అయితే పెట్టేసి ఇచ్చాను. ఒక సైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా రాత్రి అయితే దొండకాయ ఫ్రైలు అయితే కోసి అయితే ఉంచుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రై అయితే చేస్తాను మా పిల్లలకి క్యారేజీలోకి. అవైతే ఎక్కువ టైం పట్టేస్తుందండి. అందుకనే నైటే కోసి పెట్టుకున్నాను. ఇంకా అవైతే పొయ్యి మీద అయితే వేసానండి ఒక సైడు. ఇంకా ఇప్పుడైతే బట్టలైతే ఉతికేసుకుంటున్నానండి. ఎందుకంటే అప్పటికే టైం 6:30 అయితే అయిపోయింది. మళ్ళీ నీళ్ళైతే కట్టేస్తాడు. తర్వాత ఎవరైనా మోటార్లు వేసినా కానీ మాకైతే నీళ్ళు అనేది రావు. ఇంకా అందుకనే ఫాస్ట్‌గా అయితే ఉతికేసుకుంటున్నాను. నీళ్ళు వచ్చినంత సేపే బట్టలు ఉతుక్కొని, అంట్లు తోముకొని, వాడుకోవడానికి కూడా నీళ్ళు అనేది పట్టుకోవాలండి. మంచినీళ్ళకి అయితే సపరేట్‌గా విడిగా ఇస్తాడు నీళ్ళు. మనం చూసుకొని అయితే పట్టుకోవాలి. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారండి. మా వారికైతే టీ అయితే పెట్టేసి ఇచ్చాను. మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే టీ తాగందే డే అనేది స్టార్ట్ అవ్వదండి. నేనైతే టీ అనేది ఎక్కువగానే తాగుతాను. ఇంకా మా పిల్లలనైతే నేనే స్కూల్‌కి అయితే దింపుతానండి. వాళ్ళకైతే 8:30 స్కూల్ అండి, 8:30కి.
ఇంక ఈ లోపే పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎండ అనేది బాగా వచ్చేస్తుంది. ఇంకా ఎండ రాకముందనే పని అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి. మా చిన్న పాప అయితే లేచిందండి. ఇంకా లేచిన కానించి ఇంకా బొవ్వెట్టు అని అయితే తినేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి బొవ్వ అనేది పెట్టేశాను. ఇంకా కూర్చొని అయితే తింటుందండి. ఇంక ఈలో బట్టలు ఉతకడం కూడా అయిపోయింది. ఇంకా బట్టలు అయితే జాడిచ్చేసుకుంటున్నానండి. ఫాస్ట్గా అయితే జాడిస్తున్నాను. ఎందుకంటే అప్పటికే 7 అయితే అయిపోయిందండి. ఫాస్ట్గా జాడిచ్చేసుకుంటున్నాను అందుకని. ఇంకా మా చిన్న పాప అయితే రోజుకి 4, 5 జతలు అయితే ఇప్పుద్దండి. కానీ స్కూల్కి వెళ్ళబట్టి నాకైతే కొంచెం బట్టల బాధ అనేది తప్పింది. ఇంకా అందుకని తక్కువగా ఉన్నాయి బట్టలు. ఇంకా ఇవాళ అయితే సివిల్ డ్రెస్ అండి మా పిల్లలకి. అందుకని చెప్పి ఇద్దరికి కూడా తలకైతే పోసేసాను. ఇంకా కూర్చున్నారండి ఫ్యాన్ గాలిలోని. ఇంకా తల ఆరుతుంది కదా అని చెప్పి కూర్చోమన్నాను అలాగా. ఇంక ఈలోపు ఫాస్ట్గా అయితే జాడిచ్చేసుకుంటున్నానండి. ఇంకా నేనైతే కుట్టిన గౌన్ అయితే వేసానండి. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఇంక ఇలా అయితే ఉందండి. ఇంకా చిన్నగా 2 జడలు అయితే వేసేసాను. అలా అయితే రెడీ చేశాను మా పెద్ద పాపని. ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను. ఇంకా 2 బాక్సులు అయితే కూర అది వేసి అన్నం అయితే పెట్టానండి. ఇంకొక బాక్స్ పెరుగన్నం అయితే పెట్టాను. ఇంకా క్యారేజ్ అనేది కట్టేసానండి. ఇంకా పొద్దున్నైతే నీళ్ళు పట్టినప్పుడు బాటిల్స్ అనేది పడతానండి. 2 బాటిల్ ఎక్స్ట్రా అయితే పట్టాను. ఇంకా పట్టిన బాటిల్స్ ఏమో ఒక బాటిల్ అయితే బ్యాగ్లో పెట్టుకోమన్నానండి. ఇంకోటి వచ్చేసి బుట్టలో అయితే పెట్టేస్తాను. ఇంకా నాప్కిన్స్ అయితే 2 అయితే పెడతానండి. ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఒళ్ళో పెట్టుకొని తింటారు కదండి. ఇంకా రైస్ అనేది మీద అయితే ఒలికిపోతుంది. అందుకని చెప్పేసి 2 నాప్కిన్స్ అయితే పెడతాను ఇద్దరికి కూడా. ఇంకా 2 స్పూన్స్ అయితే పెడతానండి. ఇంకా మా చిన్న పాపకైతే ఈ గౌన్ కూడా నేనే కుట్టానండి. మా చిన్న పాప వేసుకున్నది. ఇంకా అదిగోండి బ్యాగ్ తగిలించుకొని రెడీలో అయితే ఉంది. కాకపోతే ఏడ్చేది ఫస్ట్లోని. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. చాక్లెట్ కొంటానంటే వస్తుందండి, వెళ్తుందండి స్కూల్కి. ఇంక ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.